నమస్కారం. ఏడియన్ న్యూస్కి స్వాగతం. నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నందు నియోజకవర్గ అభ్యర్థి ఆనం రామరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ తను అభ్యర్థిగా ఎన్నికై ప్రచారంలో భాగంగా ఈ 15 రోజులు నియోజకవర్గంలో ముమ్మరంగా ప్రచారం నిర్వహించామని, అందులో భాగంగా ఈ నియోజకవర్గంలో చాలా వెనుకబడి ఉందని, గ్రామాల్లో సాగునీటి సమస్య ఉందని చాలామంది తమ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. కావున అవే కాకుండా చాలా రకాల మౌలిక వైద్య ఉపాధి అవకాశాలు నియోజకవర్గంలో చాలా తక్కువగా ఉన్నాయని, కాబట్టి తను గెలిచిన తర్వాత ఈ 5 ఏళ్లలో వీటిపై దృష్టి సారించి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. దీంతోపాటు విద్యను మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఐటీఐ దగ్గర నుంచి ఇంజనీరింగ్ కాలేజీ వరకు వెంకటగిరి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో స్ప్రెడ్ చేయాలి. వ్యవసాయ ఆధారితమైన ఈ ప్రాంతంలో ఒక వ్యవసాయ పాలిటెక్నిక్ను కూడా ఏర్పాటు చేసుకోవాలని, రెగ్యులర్ పాలిటెక్నిక్తో పాటు అలాగే అగ్రికల్చర్ బిఎస్సి కాలేజ్, అగ్రికల్చర్ బీటెక్ కాలేజ్, అంటే ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చినప్పుడే దాంట్లో అదొక గ్రూప్ వస్తుంది, లేదా అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఈ ఏరియాలో వస్తే ఉపయోగం. ఈ విధంగా అనేక రకాలుగా చూడటం జరిగింది. దీనికి తగ్గ ప్రణాళికని ఇవాళ మేము తయారు చేసుకుంటున్నాం. ఎన్నికల తర్వాత విజయం సాధించడం ఖాయం. విజయం సాధించిన తర్వాత వెంకటగిరి నెక్స్ట్ ఏం కావాలి అనే దాని మీదనే ఇవాళ మా కాన్సెప్ట్ జరుగుతూ ఉంది. ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటున్నాం. రాబోయే 5 సంవత్సరాల కాలం దీర్ఘకాల ప్రయోజనాలు ఏంటి, స్వల్పకాల ప్రయోజనాలు ఏంటి, 2గా డివైడ్ చేసుకొని తప్పనిసరిగా వెంకటగిరి నగరంతో కాన్స్టిట్యున్సీని కూడా అన్ని విధాలుగా డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశం, ఆలోచన నాకుంది.